తెలంగాణ ఎబ్సెట్ 2026 పరీక్షా షెడ్యూల్ విడుదల చేసిన జేఎన్టీయూహెచ్ మే 4-5 తేదీలో అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ పరీక్ష, మే 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహణ. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ. 250 అపరాధ రుసుముతో ఏప్రిల్ 10వ తేదీ వరకు, రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 15వ తేదీ వరకు, రూ. 2,500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 20వ తేదీ వరకు, రూ. 5,000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 24వ తేదీ వరకు, రూ. 10,000 అపరాధ రుసుముతో మే 2 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, ఫార్మా అండ్ అగ్రికల్చర్ విభాగాలకు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్లకు చెందిన అభ్యర్థులు రూ. 500, మిగతా కేటగిరీ అభ్యర్థులు రూ. 900 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ రెండింటికి కలిపి హాజరయ్యే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్లకు చెందిన అభ్యర్థులు రూ. 100, మిగతా కేటగిరీ అభ్యర్థులు రూ. 1,800 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తులు ఏప్రిల్ 6 నుండి 8 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 23, 2026 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇతరికి కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎస్ నాకు 75 మార్క్స్ వచ్చినా నేను 4,000 to 4,500 మార్క్ మధ్య ర్యాంక్ మధ్యలో ఉంటాను అనే ధీమాతో ఎగ్జామ్ హాల్ నుంచి వెళ్ళిపోవచ్చని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పిలిచి మీకు ఇది వైడ్ పబ్లిసిటీ అండ్ ఇట్ ఈస్ ఎ డిస్క్లైమర్ and we are not legally responsible for these statistics. This is based on the performance of the previous students performed in the respect of TG EBSET 2024 and 25 లో వచ్చినవి ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ మేము దీన్ని ఇస్తున్నామండి. దిస్ ఈస్ ది ఫస్ట్ ఇనిషియేటివ్. ది సెకండ్ ఇనిషియేటివ్ ఈస్ రిమోట్ ఏరియాలో ప్రతి ఒక్కరికి సిస్టమ్స్ ఉండదు, ల్యాప్టాప్లు ఉండవు, కాబట్టి వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిపోయి అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, వాళ్ళు ఏదో చెప్తే ఇంటర్నెట్ సెంటర్ అతనికి వచ్చిన డేటాను, అడ్రస్, అతను ఫోన్ నెంబర్ పెట్టి ఇబ్బందులు వస్తున్నాయని లాస్ట్ టైం ఎగ్జామినేషన్ కండక్ట్ అయిన తర్వాత మన పత్రికా మిత్రులు దృష్టికి తేవడం అయింది. కాబట్టి ఈసారి మొబైల్ కంపాటబిలిటీ కూడా ఇచ్చామండి ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. అది నెంబర్ 2 ఇనిషియేటివ్. థర్డ్ ఇనిషియేటివ్లోకి వస్తే ఈసారి నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్. అంటే ఒకసారి పిల్లలు ఏం చేస్తున్నారంటే మా అబ్బాయి అప్లికేషన్ పెట్టాడండి, హాల్ టికెట్ రాలేదని వస్తుంటారు. ఇటువంటివి ఇట్ ఈస్ ఓన్లీ వెరీ మీగర్ ఇన్ నెంబర్, ప్రాబ్లీ ఇట్ ఈస్ 10 or 15 అప్లికేషన్స్. కానీ అటువంటివి కూడా ప్రాబ్లం ఉండకూడదని పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నో యువర్ స్టేటస్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అని పెట్టారు. దానికి 4 పారామీటర్స్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు వాట్ ఈస్ ది ట్రాన్సాక్షన్ ఐడి ఏదైనా ఉంటే అది, మొబైల్ నెంబర్, ది క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఇవి కానీ వాళ్ళు ఫర్నిష్ చేస్తే దే విల్ గెట్ దే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఆల్సో స్టేటస్ ఆఫ్ ఇట్. దేర్ ఫోర్ దానివల్ల కన్ఫ్యూజన్. అదేవిధంగా ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఇంక్లూడింగ్ స్ట్రీమ్ తీసుకున్నామండి. అంటే బైపీసీనా, ఎంపీసీనా, ఏ స్ట్రీమ్ అనేది కూడా తీసుకున్నాం. మేము బ్యాక్ ఎండ్లో వ్యాలిడేట్ చేస్తాం. ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా బైపీసీ స్టూడెంట్ ఎంపీసీ అని చెప్పేసి క్లిక్ చేసి అప్లికేషన్ చేసింటే అటువంటివి మళ్ళీ మా హెల్ప్ డెస్క్ అనేది కన్సర్న్ క్యాండిడేట్కి ఫోన్ చేసి బాబు నీకు ఇంటర్మీడియట్లో నువ్వు బైపీసీ అని ఉంది, నువ్వు ఎంపీసీ క్లిక్ చేసావు. ఎందుకంటే ఇవి లాస్ట్ టైము ఏ బిటర్ ఎక్స్పీరియన్స్ అండి. చాలామంది ఏమంటే లాస్ట్ హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాడు, ఎగ్జామ్ ముందు సార్ నేను బైపీసీ కాదు నేను ఎంపీసీ స్టూడెంట్ అంటాడు. సో ఇటువంటి ఇబ్బందులు కూడా ఉండకూడదు అనేసి ఈసారి వ్యాలిడేషన్ ఆఫ్ బ్యాక్ ఎండ్లో పెడుతున్నాను. వెదర్ ఆ స్ట్రీమ్ కానీ మ్యాపింగ్ కాకపోతే మా హెల్ప్ డెస్క్ నుండి వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం. మరి ఇంకో విధంగా ఏమంటే పిల్లలు కొందరు ఫర్ వేరియస్ రీజన్స్ అండి, నెగ్లిజెన్స్ కావచ్చు, ఇగ్నోరెన్స్ కావచ్చు, ఓవర్ సైట్ కావచ్చు, ఏదో విధమైనటువంటి ఎగ్జామ్ ఫీజు కట్టకన్నా లాస్ట్ ఇంకా ఎగ్జామ్ ఇంకా 2-3 రోజులు ఉండగా దే విల్ గో రౌండ్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ గోయింగ్ గెట్ ది ప్రెజర్స్. అంటే స్టూడెంట్ భవిష్యత్తులో పెట్టుకొని లాస్ట్ ఎటన్నా మీరు వాళ్ళను అలో చేయాలి కదా అనేటివి అప్లికేషన్స్ కావచ్చు, అబ్జెక్షన్స్ ఆన్ హ్యుమానిటీ గ్రౌండ్ అయినా ఇవ్వండి అన్నారు. So there should be always a fine should be there for ignorance or negligence, whatever it may be.
ఆ రీజన్స్ ఏమంటే ఎగ్జామ్ ముందు బికాస్ ది షెడ్యూల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 4th May, 2nd ఈవినింగ్ వరకు కూడా ఎవరన్నా 2nd May వరకు అప్లై చేసుకోవాలంటే ఈసారి 10,000 రూపీస్ ఫైన్ ఫెసిలిటీతో ఒకటి ఎక్స్టెండ్ చేశామండి. సో దిస్